శరత్ శరత్ గారు సార్ శరత్ నిశాంత్ గారు 2 క్వశ్చన్స్ అండి. సార్. అంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ లేకపోతే ఇప్పుడు థియేటర్స్లో కానీ కంటెంట్ కన్జంప్షన్ అనేది ఎక్కువగా యూత్ చేస్తున్నారనేది పాపులర్ పర్సెప్షన్ కదా. ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా అదే మాట్లాడుకుంటున్నారు. యూత్ వస్తేనే సినిమాలు ఆడితే లేకపోతే లేదు. ఓటీటీలో కూడా యూత్ సెంట్రిక్ కంటెంట్ ఎక్కువ చేస్తున్నారు. బట్ మీరు చెప్పింది ఇందాక మీ స్పీచ్లో ఒక మాట, ఆల్మోస్ట్ 50-60% విమెన్ ఉన్నారు. అసలు మీరు పెట్టుకున్న టార్గెట్ ఏంటి? అసలు మీ డెమోగ్రఫీకి అసలు హౌ డు యూ రీడ్ ఇట్? సో ఐ బిలీవ్ దట్ ఇప్పుడు మైక్రో డ్రామా అనే ఫార్మాట్ మీరు చూస్తే గ్లోబల్గా చూసినా ఇండియాలో చూసినా ఇన్ఫ్యాక్ట్ నిన్ననే ఏదో స్టాట్స్ చదువుతుండే 100 మిలియన్ పీపుల్ రీచ్ అవ్వడానికి కేబుల్ టీవీకి 15 సంవత్సరాలు పడితే ఓటీటీకి 8 సంవత్సరాలు పడితే నెట్ఫ్లిక్స్ లాంటి వాటికి మైక్రో డ్రామా 1 ఇయర్లో చేసింది. ఆల్సో బికాజ్ రీల్స్ షార్ట్స్ మనందరికి అలవాటు. సో ఈరోజు ఈ ఫార్మాట్ చాలా షాకింగ్ ఉంది సార్ మాకు కూడా. అంటే బికాజ్ మేము ఆల్ ఫండెడ్ కంపెనీ అది కాబట్టి ఇన్వెస్టర్స్తో మాట్లాడుతూ ఉంటాం అక్రాస్ ద కంట్రీ అండ్ వరల్డ్ ఏమవుతుందో చూస్తున్నాం కదా. ద లెవెల్ ఆఫ్ అంటే ఎంత ఫాస్ట్గా జనాలు దీనికి అలవాటు పడుతున్నారు అనేది చాలా షాకింగ్గా ఉంది. అండ్ అక్రాస్ ద ఏజ్ గ్రూప్ సార్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే యూత్ ఇప్పుడు కొంచెం వాళ్ళకి ఈ రీల్స్ షార్ట్స్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు, కానీ కొంచెం 35+ ఏజ్ గ్రూప్ అది చాలా ఇమ్మెన్స్గా ఈ ఫార్మాట్ కన్జ్యూమ్ చేస్తున్నారు. నాట్ జస్ట్ చాయ్ షార్ట్స్, మీరు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ చూసినా 60-70% వాళ్ళే ఉన్నారు. బికాస్ దే హ్యావ్ టైమ్, దే హ్యావ్ ద మనీ, బట్ దే డోంట్ హ్యావ్ ఇనఫ్ కంటెంట్ దట్ ఈస్ సూటెడ్ టు దెమ్. సో మా గోల్ చాయ్ షార్ట్స్లో ఏంటి అంటే యూత్ కోసం ఏం చేయాలి అని మేము చేస్తున్నాం. ఆబ్వియస్లీ మా మెజారిటీ ఆఫ్ అవర్ షోస్ ఆర్ యూత్ సెంట్రిక్ బికాజ్ వీ ఆల్సో కమ్ ఫ్రమ్ దట్ లెర్నింగ్ అండ్ దట్ బ్యాక్గ్రౌండ్. సో ప్రతి ఏజ్ గ్రూప్కి టార్గెట్ చేస్తూ కంటెంట్ చేసుకుంటూ వెళ్ళాలనేది ఐడియా. ఈరోజు ఈవెంట్ స్పెసిఫైడ్ టు వన్ టార్గెట్ గ్రూప్ విచ్ ఇస్ విమెన్, అందుకే కిట్టి పార్టీ అని పెట్టాం. కాలేజ్ స్టూడెంట్స్కి వాళ్ళ కంటెంట్ చేస్తున్నాం. సో రకరకాల ఏజ్ గ్రూప్స్కి మేము చేస్తున్నాం. సో అండ్ ఇంకొకటి, నేను ఫస్ట్ చాయ్ షాట్ స్టార్ట్ చేసిన ఇనీషియల్ డేస్లో చూశాను. బట్ ఫ్రాంక్లీ సేయింగ్ అంతగా ఫాలో అవ్వాలా. ఐ వాజ్ ట్రయింగ్ టు ఫిగర్ అవుట్ ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి సోషల్ మీడియాలో ఐ వాజ్ చెకింగ్ ద హ్యాష్ ట్యాగ్స్. ఎక్కువ మంది, ఐ డోంట్ నో ఎంత జెన్యూన్, నేను చూడలేదు కాబట్టి నేను చెప్పలేను, అడల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంది అని చెప్పి ఒక కామెంట్ ఉంది. మీరు కూడా చూసే ఉంటారు. వాట్ ఈస్ దట్? అసలు ఏంటి, ఏం జరుగుతుంది? చాలా హార్ష్ కామెంట్స్ కూడా చాలా కనిపించింది నాకు. అంటే యాక్చువల్లీ ఇఫ్ యూ ఆ కంటెంట్ లోపలికి వెళ్తే దాంట్లో సోషల్ మెసేజ్ ఉంటుంది. కంటెంట్ లోపలికి వెళ్ళకుండా బయట జస్ట్ చూసి అలా ఉందేమో అలా అని లోపల రాకుండా ఇన్ఫర్మేషన్, అంటే ఐ మీన్ పర్సెప్షన్ బేసికలీ. ఇంకొకటి ఏం జరిగిందంటే సార్, మేము ఎప్పుడైతే పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ యాడ్స్ నడుపుతామో దానిలో ఒక 100 యాడ్స్ నడుపుతాం మేము. 100 కాదు, యాక్చువల్లీ చెప్పాలంటే మీకు వారానికి ఒక 150 వీడియోస్ మేము అప్లోడ్ చేస్తాం యాడ్స్లో రన్ చేయడానికి, రైట్? సో నెలకు 600-700 క్రియేటివ్లు మేము పెడతాం. కానీ అల్గరిథమ్స్ ఎలా ఉంటాయంటే ఒక 5-10 వెళ్తాయి. అన్ఫార్చునేట్లీ జనాలు ఎక్కువ ఏది చూస్తే అదే వెళ్తుంది. సో ఇందులో కొంచెం బిగినింగ్ ఆఫ్ ద వీడియోలో ఎవరో ముద్దు పెట్టుకోవడం ఇలాంటి కొన్ని షార్ట్స్తో ఓపెన్ అవుతున్నాయి. బికాజ్ మేము దేవుడి షోలు చేస్తున్నాం, అన్ని ఏజ్ గ్రూప్స్కి చేస్తున్నాం సార్. నేను చాలా ఆనెస్ట్గా చెప్తున్నాం. మేము యూత్ కోసం లవ్ చేస్తున్నాము, 18+ కాంటెంట్ చేస్తున్నాము, థ్రిల్లర్ హారర్ చేస్తున్నాం, కామెడీ చేస్తున్నాం. వీఆర్ ట్రైంగ్ టు డూ ఎవ్రీథింగ్ లైక్ హౌ ఎ టీవీ వుడ్ ఆర్ ఎన్ ఓటీటీ వుడ్. ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో కూడా మీకు అన్ని రకాల షోస్ ఉంటాయి. మీకు 50 Shades of Grey ఉంటుంది, స్ట్రేంజర్ థింగ్స్ ఉంటుంది, స్క్విడ్ గేమ్స్ ఉంటుంది, రైట్? సో మీకు అన్నీ ఉంటాయి. మేము అలాగే వెళ్తున్నాం ముందుకి. ఐ విల్ డూ కాంటెంట్ ఫర్ ఆల్ జానరాస్, ఫర్ ఆల్ ఆడియన్స్, ఫర్ ఆల్ టేస్ట్స్ అండ్ ప్రిఫరెన్సెస్. ఈ యాడ్స్ అవి కొంచెం కనిపించడం వల్ల అది కొంతమంది ట్విట్టర్లో అది మాట్లాడారు, విచ్ ఇస్ ఫైన్. బికాస్ ద సేమ్ పీపుల్ ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ చాయ్ షాట్స్ వాళ్ళు ఏం చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదురా, ఎందుకంటే శివమహత్యం అనే షో తీశారు అని. సో మేము అన్నీ చేస్తున్నాం. ఐ థింక్ ఇట్స్ లైక్ అ మల్టీ క్విజిన్ రెస్టారెంట్, ఎవరికి కావాల్సిన వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్ళచ్చు. అండ్ లాస్ట్ క్వశ్చన్ అండి, యు ఆర్ ఇన్ టు మేకింగ్ ఫిల్మ్స్ కూడా కదా, అండ్ మైక్రో డ్రామాస్ కానీ లేకపోతే షార్ట్స్ కానీ కూడా చేస్తున్నారు. ఇండస్ట్రీలో ఉన్న పాపులర్ పర్సెప్షన్ ఏంటంటే ఈ బిగ్ స్క్రీన్ కంటెంట్ ఏదైతే ఉందో ఈ షార్ట్స్కి ఇవన్నీ అలవాటు అయిపోయి ఆడియన్స్ అటెన్షన్ స్పాన్ కూడా తగ్గుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఎవరో చెప్తున్నారు ద అదర్ డే 2 minutes 3 minutes ట్రైలర్ చూడడానికి కూడా మధ్యలో డిప్ అయిపోతుంది బికాజ్ పీపుల్ ఆర్ సో యూస్ టు దిస్ షార్ట్ ఫామ్ అని అంటున్నారు. వాట్ ఈజ్ యువర్ టేక్ ఆన్ దట్? అంటే మేము యాప్ లాంచ్ చేశాక పెట్టిన ఫస్ట్ ఫీచర్ జనాలు మమ్మల్ని అడిగింది, మేము పెట్టింది 2x. సో 2-minute వీడియోలో మీరు మా స్క్రీన్ అటో ఇటో నొక్కితే ఇన్స్టాగ్రామ్ లాగా మీకు 2xలో వెళ్తుంది. సో డెఫినెట్లీ పీపుల్ హ్యావ్ బికమ్ మోర్ ఇంపేషెంట్ సార్. మేము సినిమాలు చేస్తాం. యాజ్ ఏ ఫిల్మ్ మేకర్ చెప్పండి సార్. నువ్వు చెప్తావా?
సో నా తర్వాత చెప్పు. సో నాకు సార్ నా నమ్మకం ఏంటంటే ఫిల్మ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ స్పేస్ సార్. మనం ఇదే ప్రసాద్ ల్యాబ్స్లో వచ్చి ఇదే స్క్రీన్ మీద పెద్ద పెద్ద సినిమాలు చూస్తాం, రైట్, ప్రీమియర్లు చూస్తాం. ఇంట్లో మనం ఒక మూడ్లో ఉన్నప్పుడు మన టీవీలోనో ప్రొజెక్టర్లోనో వేసుకుని మన వెబ్ సిరీస్లో ఏవో కొన్ని చూస్తూ ఉంటాం, యూట్యూబ్ వీడియోస్ వెబ్ సిరీస్లో. ఈ ఫార్మాట్ ఏమైపోయిందంటే సార్ ఆన్ ద మూవ్. ఇప్పుడు మీరు వచ్చిన 2 గంటలు మీరు ట్విట్టర్లోనే ఉండే, నేను మీ వెనక నుంచి చూస్తున్నా. మీరు 2 hours నుంచి ట్విట్టర్ చూస్తున్నారు, అది చూస్తున్నారు, అల్లు అర్జున్ బర్త్డే ఉంది, రకరకాల థింగ్స్ జరుగుతున్నాయి కదా ఈరోజు. సో ఈ టైమ్స్కి మైక్రో డ్రామా సార్, వెన్ యూఆర్ ఆన్ ద మూవ్, వెన్ యూఆర్ గోయింగ్ ఇన్ ద కార్. సో ఈచ్ ఆఫ్ దెమ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ స్పేస్ ఐ ఫీల్. సో నేను ఇప్పుడు ఇంట్లో కూర్చుని నాకు 2 గంటలు ఉంటే నేను మైక్రో డ్రామా నేను కూడా చూడను. నేను ఆఫీస్లో ఉన్నప్పుడు 10 నిమిషాలు గ్యాప్ దొరికితే చూస్తా, నేను కార్లో వస్తూ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు చూస్తా, రకరకాల గ్యాప్స్లో చూస్తా. నాకు ఇంట్లో ఒక 3 గంటల టైం ఉంది, ఈరోజు రాత్రి అంత టైం ఉందంటే నేను సినిమా వేసుకొని చూస్తా. సో ఐ ఫీల్ దీస్ ఆర్ జస్ట్ డిఫరెంట్ ఫార్మాట్స్ ఆఫ్ కాంటెంట్, ఈచ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ స్పేస్. బికాజ్ ఐ కెన్ సే ద సేమ్ థింగ్ అబౌట్ రీల్స్ అండ్ షార్ట్స్ కదా సార్. రీల్స్ షార్ట్స్ మనం రోజుకి 3-4 గంటలు చూస్తున్నాం అంటే రోజుకో సినిమా చూడొచ్చు, మనం చూడట్లే కదా. సో దేని స్పేస్ దాందే, దేని మూడ్ దాందే. మంచి సినిమా వచ్చిందంటే అందరం వెళ్తాం, మంచి సినిమా రాకపోతే వెళ్ళాం. ఆ గ్యాప్స్లో ఇది ఉంటుంది, ఈ గ్యాప్స్లో యూట్యూబ్ చూస్తాం. సో ఐ ఫీల్ దెర్ ఇస్ స్పేస్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రపంచం ఎంత పెద్దది అంటే అన్ని రకాల మనుషులు ఉన్నారు, అందరికీ కేటర్ చేసే వాళ్ళు ఉంటారు, మా ఆడియన్స్ మాకు ఉంటారు. నైస్ అండి, ఆల్ ది బెస్ట్. మీ ఇద్దరు జర్నీ వెరీ ఇన్స్పైరింగ్ జర్నీ ఫర్ యంగ్ పీపుల్ అవుట్ దేర్. కీప్ గ్రోయింగ్. థ్యాంక్ యూ సో మచ్ నిశాంత్ గారు. గారు అండ్ శరత్ గారు అంటే రెగ్యులర్గా మాట్లాడుతుంటాం కాబట్టి ఆయన పర్సనల్గా చెప్తారు మీకు. యా సార్ శరత్ గారు అనురాధ్ గారు ఇక్కడ అంటే ఇప్పుడు మీరు అన్నారు అంటే అన్నీ ఎవరెవరికి ఉన్నారో ఏజ్ గ్రూప్స్ కానీ లేదంటే అందరికీ క్యాటర్ చేస్తున్నాం కంటెంట్ అని. బట్ ఇన్వెస్టర్ బేస్లోకి వచ్చినప్పుడు ఏంటంటే ఎక్కువ ఏదైతే కన్జ్యూమ్ అవుతుంటుందో దాని మీద ఎక్కువ కంటెంట్ క్రియేట్ చేయలేనేది ఉంటుంది కదా, ఒక ఆబ్లిగేషన్ అనేది ఉంటుంది కదా. సో మీ దగ్గరికి వచ్చేసరికి మీరే చెప్పారు ఇప్పుడు ఎక్కువ 18+ లేకపోతే వీటికి ఎక్కువ యూత్ కానీ వాళ్ళందరూ కూడా అటే ఎక్కువ ఇంక్లినేషన్ ఉంటుంది. మరి దాన్ని ఎలా ఇది చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు మీరు 15 చేస్తే 1-2 శివమహత్యం లాంటివి చేశారు, ఇప్పుడు నెక్స్ట్ సీరియల్స్ అంటున్నారు కదా. సో ఆ ఇంక్లినేషన్ అనేది కన్జ్యూమింగ్ రేట్ని బట్టి ఉంటుంది కదా, దాన్ని ఎలా చేద్దాం అనుకుంటున్నారు? డెఫినెట్లీ చాయ్ బిస్కెట్ స్టార్ట్ చేసినప్పుడు కూడా డాక్యుమెంటరీలు చేస్తుండే, 200 వ్యూలు 500 వ్యూలు వచ్చేవి, కానీ చేస్తుండే. ఎందుకంటే ద థింగ్ ఈజ్ లైక్ హౌ ఈ సెడ్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ అవుట్ దేర్ హూ నీడ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాంటెంట్. మీరు అన్నట్టు ఓకే ఇది కన్జ్యూమ్ అవుతుంది కదా, దీని నెంబర్స్ బాగున్నాయి కదా, ఇది చెయ్యండి అని అంటారు, సూపర్, వీ అగ్రీ. కానీ నేను నెలకి ఒక 10 సిరీస్లు చేస్తే నా తమ్ముళ్ళు ఏంటంటే పబ్లిక్ ఏం కావాలో 50% చేయి, ఇంకో 50% వేరే చేద్దాం. ఎందుకంటే పబ్లిక్కి ఈరోజు ఏం కావాలో అది ఇవ్వడం ఎంత ఇంపార్టెంటో వాళ్ళకి తెలియంది ఇచ్చి అది నచ్చొచ్చు. ఎందుకంటే నేను లాస్ట్ 13-14 years ఆఫ్ మై జర్నీ వేర్ ఐ హ్యావ్ బీన్ డిజిటల్, మేము డిజిటల్నే ఉన్నాం కదా, మెటా, యూట్యూబ్ అందరూ వచ్చి నెక్స్ట్ ఇది ట్రెండ్ అవుతుంది అని చెప్తారు, మాకు వచ్చి మీరు చేయండి అంటారు. అది ట్రెండే కాదు, ఘోరం అసలు. అది అసలు ఎన్ని చూసినా కేస్ స్టడీలో. సో ఈరోజు ఇది చూస్తున్నా అని చెప్తారు కానీ వీ హ్యావ్ టు బీ రెడీ ఫర్ నెక్స్ట్ ఏం చూడొచ్చు అని. దానికి మనం స్పేస్ పెట్టుకోకపోతే వర్క్ అవ్వదు. సో నేను మా ఇన్వెస్టర్స్ కానీ మా ఇంటర్నల్ టీమ్ చెప్పేది ఏంటంటే మేక్ స్పేస్ ఫర్ సంథింగ్ న్యూ ఆల్వేస్. సో అది ఎప్పుడు మేము తీసుకుంటాం అండ్ విల్ బీ ఓపెన్ అబౌట్ ఇట్. ఎందుకంటే అది ఈ నెల ఫెయిల్ అవ్వచ్చు, 6వ నెల అది వర్క్ అయ్యి వెనకలు ఉన్నాయి అన్నీ చూస్తారు లైన్గా. సో దట్ ఈస్ హౌ వీఆర్ అప్రోచింగ్ థింగ్స్. అండ్ కాంటెంట్ ఇస్ అ లాంగ్ టైల్ గేమ్ సార్. అంటే ఇప్పుడు కొన్ని క్విక్గా వర్క్ అవుతాయి. ఇప్పుడు మీరు కొంచెం అడల్ట్ కంటెంట్ 18 ఇమ్మీడియట్గా మీకు ఎక్కుతాయి. కొన్ని లాంగ్ టర్మ్లో వర్క్ అవుతాయి. కానీ వీఆర్ ట్రైంగ్ టు బిల్డ్ అ కంపెనీ ఫర్ లాంగ్ టర్మ్ సార్. అంటే మేము చాయ్ బిస్కెట్ అలానే బిల్డ్ చేసాం. మా ఏజెన్సీ మీరు చూస్తుంటే మీరు అందరూ మమ్మల్ని 13-14 yearsగా మమ్మల్ని చూస్తున్నారు కదా, సేమ్ పీపుల్ సేమ్ ప్లేస్. సో అందాక చెప్పినట్టు 50% ఆఫ్ థింగ్స్ ఈరోజు జనాలు ఎత్తుకునేవి చేస్తాం, బట్ 50% ఆఫ్ థింగ్స్ ఈరోజు ఎత్తుకోడు కానీ 3 నెలల తర్వాత 6 నెలల తర్వాత సంవత్సరం తర్వాత ఎత్తుకుంటారని తెలిసి. సో వీఆర్ ప్లేయింగ్ బోత్. దానికోసం ప్రెజర్ ఉంటుంది మా మీద, బట్ ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్ బికాస్ వీ వాంట్ టు ఇన్నోవేట్ రెగ్యులర్లీ. అయితే చాయ్ బిస్కెట్ అనేది ఎప్పుడు ఇన్నోవేషన్, మీరు అన్నట్టే ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా ఒక ఇన్నోవేషన్ అనేది చేస్తూ ఉంటుంది. బట్ ఈ చాయ్ షార్ట్స్ అనే యాప్ మీరు ఇన్నోవేటివ్గా మీరు అనుకున్నదేనా, లేకపోతే ఏదన్నా ఇప్పుడు ఓల్డ్ ప్లేయర్స్ చాలామంది ఉన్నారు కదా వాళ్ళ నుంచి ఇన్స్పైర్ అయ్యి చేయాలనుకున్నారా చాయ్ షార్ట్స్కి? వాట్ ఈస్ యువర్ ఇన్స్పిరేషన్ ఫర్ చాయ్ షార్ట్స్? అంటే దునియాలో ఉన్న పాపులేషన్కి యూఎస్లో ఉన్నవారికి అది కొత్త, అది పాత అయి ఉండొచ్చు, ఇక్కడ ఉన్నవారు కొత్త. సో ఇక్కడ ఇన్నోవేటివే, అక్కడ అవ్వకపోయి ఉండొచ్చు. సో వరల్డ్లో ఇన్నోవేటివ్ అనేది నా దృష్టిలో
అంటే ఈ 12-13 ఇయర్స్ నా జర్నీలో ఏంటంటే నేను కూడా ఎంబీఏ అయిపోగానే కాలేజ్ నుండి రాగానే మార్కెటింగ్ ఎట్లా చేయాలో తెలుసా, ఎన్ఎఫ్సి ట్యాగ్లు పెట్టాలి, మన స్టాండీస్ ఉంటాయి కదా. నేను 2012లో దానికి ట్యాగ్స్ పెడితే ట్యాప్ చేస్తే ఫోన్లో ఇన్ఫర్మేషన్ సినిమాకి చేసాం అనమాట. ఫోన్ ఏమైందంటే ఎవరు వాడతలేదు వదిలే అని చెప్పేసి వెళ్ళిపోయినా నేను. అది మళ్ళీ ఇప్పుడు ఏదో A24 సినిమాకి స్టాండీలకి ఎన్ఎఫ్సి పెట్టిరని చెప్పేసి మొన్న హాలీవుడ్ రిపోర్టర్లు వచ్చి చూసి నవ్వుకున్నా నేనే, ఒరే అమ్మ 12 ఏళ్ళ కింద చేసాం కదా ఆయన, ఇదే నా లొల్లి అని. సో ద పాయింట్ ఈజ్ దెర్ ఈస్ నథింగ్ ఇన్నోవేటివా కాదా అని నేను నా దృష్టిలో ఏంటంటే ఆ రోజు అది బాగుందా, కరెక్ట్గా చేసినామా, నీట్గా చేసినామా, బాగుందా, ఆ ఆడియన్స్కి పర్ఫెక్ట్గా చేయగలిగినామా అనేది. అండ్ ఉంది ఇది చైనాలో వాళ్ళు 2022 నుంచి స్టార్ట్ చేసారు. అయితే దీనికి నేను ఒక రీజన్ చెప్తా. కరోనా టైంలో మా టీం అందరూ ఎవరు రాలేకుండే కదా, లిమిటెడ్ పీపుల్ ఉంటుండే. అప్పుడే ఆల్రెడీ టిక్టాక్ స్టార్ట్ అయినాయి కదా. స్టార్ట్ అయినప్పుడు వాట్ వీ థాట్ వాజ్ అందరేమో ఇండివిజువల్ ఎపిసోడ్స్ చేసేటోళ్ళు, ఒక్కొక్క ఎపిసోడ్ చేసేటోళ్ళు. మేమేమనుకున్నామంటే అరే మనం అందరం స్టోరీ టెల్లర్స్ కదా, ఎందుకు ఒక్కొక్క ఎపిసోడ్ చేయాలి, ఒక కథ చెప్దాం, 1 minute చెప్పొచ్చా అని మేము దాన్ని షార్ట్ సిరీస్ అనుకుంటే స్టార్ట్ చేసాం. అప్పుడు అది మైక్రో డ్రామా అయింది వేరే చోట. ఇక్కడ మేము ఏదో షార్ట్ సిరీస్ అంటున్నాం, ఆ మైక్రో డ్రామా అనే పేరే మాకు తెలియదు. మొన్న తెలిసింది మాకు, అచ్చా ఇది మైక్రో డ్రామా అంట, దీనికి ఒక కథ ఉందిరా భయ్ అని. సో అట్లా నథింగ్. ఇంకోటి చాలా ప్లేయర్స్ ఈ స్పేస్లో ఉన్న వాళ్ళు వేరే కంటెంట్, వేరే కంట్రీస్లో చైనీస్ కంటెంట్, కొరియన్ కంటెంట్ని తీసుకొచ్చి డబ్ చేసి ఇక్కడ పెడుతున్నారు, ఇండియా యూజర్స్కి కేటర్ చేస్తున్నారు. మీరు చూస్తే వేరే వేరే యాప్స్లో. మనం ఏం చేస్తున్నాము, అరే మన రుతురాగాలు ఉందిరా భయ్, అది తీసుకొద్దాం పొరలకి, ఇంకోటి తీసుకొద్దాం అంటే. ఇక్కడ ఇన్నోవేటివ్ స్పేస్లో కూడా మన వాళ్ళకి ఏది బాగుంటుంది, ఏది ఇస్తే బాగుంటుంది. ఐ డోంట్ వాంట్ టు షో కొరియన్ షోస్. వాని కల్చర్ నమ్ముకుంటుండు బాస్, నేను ఎందుకు అమ్మాలి వాని కల్చర్ని, నేను నా కల్చర్ నమ్ముకుంటా. పాత సీరియల్స్, నా కల్చర్, మనదే దునియా ఉంది కదా. సో దట్ ఐ వాంట్ టు బ్రింగ్, దో ద ఫార్మాట్ మైట్ బి దట్, బట్ ఐ వాంట్ టు గివ్ అవర్ కంటెంట్ దట్ ఈస్ వెరీ క్లోజ్ టు అవర్ హార్ట్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అది లాస్ట్ క్వశ్చన్. ఇన్వెస్టర్స్ అందరూ డబ్ చేస్తున్నారు కొరియన్, చైనీస్, అమెరికన్ షోస్, మీరు చేస్తారా అంటే మేము చెప్పినాము, మేము వాళ్ళ డబ్ చేయము, మేము షోలు చేస్తాం, వాళ్ళ లాంగ్వేజ్లో మేము తర్వాత డబ్ చేసేస్తామని చెప్పినాం. ఇంటెన్షన్ ఇస్ దట్. అయితే ఇప్పుడు ఋతురాగాలు కానీ పాత సీరియల్స్ లేకపోతే సీరియల్ ఫార్మేట్ అనేది దీన్ని తీసుకురావడం, ఇప్పుడు ఈ చీరపట్టు అనే ప్రోగ్రామ్ కూడా మనం చాలా పట్టుకుంటే వాటి నుంచి చూస్తున్నాం కదా. అంటే జస్ట్ ఫార్మేట్ మార్చినంత మాత్రాన వాటికి సేమ్ రీచ్ ఉంటుంది అనుకోవచ్చా? అంటే ఇక్కడ ఉండే అంటే జెన్జీయో లేకపోతే ఇంకోటి అని అనుకున్నా మనకి ఏజ్ అనేది కూడా ఒక ఇది కదా. అంటే 40-45 ఆ రేంజ్కి వెళ్తేనే కానీ అంత మీరు అన్నట్టు ఇంట్రెస్టెడ్ క్రియేట్ అవుతుందా అనేది కూడా ఒకటి ఉంటుంది యాక్చువల్గా. వినైల్ రికార్డ్స్ ఉంటాయి కదా, వినైల్ తెలుసు కదా మీకు, గ్రామోఫోన్ వినైల్ ప్లేయర్స్. సో నాకు తెలుసు, నేను పుట్టినప్పుడు కూడా లేవు అవి, నేను చూసింది క్యాసెట్లే. అంతకుముందు ఉండేవి, నేను పుట్టకముందు. ప్రాబ్లం మా తాత టైం ఉండే, మా డాడీ టైంలో కూడా లేదు. మా డాడీ కూడా క్యాసెట్లు తింటుండే. కట్ చేస్తే దిస్ ఇయర్ vinyl records did 1 billion sales in US. It is coming back again. The world circle andi. Old is gold. Old is gold, it is circle. Yes. Old things will come in new shape, new format. Matter అదే. బట్ తిరిగి అది వస్తాయి. ఎందుకంటే ఇది కోర్ స్ట్రక్చర్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే హ్యూమన్ ఎమోషన్ దగ్గర స్టార్ట్ అవుతుంది. హ్యూమన్ బ్రెయిన్ని దేవుడు ఒక రకంగా తయారు చేసింది కదా, అది ఫామ్ చేంజ్ అవుతుంటుంది కానీ ఎమోషన్ అవే ఎమోషన్, అవే ఫీలింగ్స్, అదే ముచ్చట. సో దట్స్ వై ఇట్ చేంజెస్ ఫార్మ్ అండ్ షేప్ అండ్ ఇట్ కమ్స్ బ్యాక్ అగైన్. విష్ యూ ఆల్ ది బెస్ట్. శరత్, ఇప్పుడు మన దీంట్లో చూపిస్తున్నది అంటే మొత్తం కూడా ఫుటేజ్ మొత్తం ఆల్రెడీ టీవీలో వస్తున్నదే కదా, దీంట్లో కొత్తదనం ఏం చూపిస్తున్నారు? ఏది టీవీలో సార్? అంటే ఆల్రెడీ సీరియల్స్ కానీ లేదా పట్టు చీర ఇలాంటివన్నీ కూడా వాళ్ళు షార్ట్ సీరియల్స్ అన్ని మేము ఓన్గా ప్రొడ్యూస్ చేసినాం, అవి టీవీలో రావట్లే. ఆల్ ద షార్ట్ సీరియల్స్ మేము చేసిన 15 షార్ట్ సీరియల్స్ అన్ని మా ఓన్ ప్రొడక్షన్, ఓన్ స్క్రిప్టింగ్, ఇది అవి టీవీలో లేవు. పట్టు చీరే పట్టు కూడా ఆ కాన్సెప్ట్ ఎప్పుడో 15-20 ఏళ్ళ ముందు జెమినీ టీవీలో వచ్చేది కానీ, సమ్ ఛానల్లో వచ్చేది కానీ, ఇప్పుడైతే ఎవరు చేయట్లేదు. సో ఈవెన్ ఇట్ టచ్ టు ఇట్, మీరు యాప్ చూస్తుంటే లైవ్లో. అంటే ఒకప్పుడు మీరు పట్టుకుంటే పట్టు చీర ఆడినప్పుడు ఫోన్లు చేయాలి. సో రోజుకి 4 ఫోన్లు, 5 ఫోన్లు చేయగలరు, 5 గెలవగలరు. ఇప్పుడు నేను యాప్ 5,000 మంది ఒకటేసారి ప్రైజ్ గెస్ చేయగలరు. ఇక్కడ మీరు చూసారు ఒక 20 మంది చేశారు కదా, యాప్లో నాకు 500 మంది, 1000 మంది, 5,000 మంది ఆడతారు. సో అదే అనురాగ్ అన్నట్టు ఎమోషన్ సేమ్ సార్, ఫామ్ చేంజ్ అవుతుంది అంతే. సేమ్ ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాడీ. మన మదర్స్, తాతమ్మలు, ముత్తాతమ్మలు కూడా చీరలే కట్టుకుంటుండే, ఇప్పటికి చీరలే కడుతురుగా. చేంజ్ అయిందని వేరే కడతలేరు, అదే కడుతురు. అండ్ ఇప్పుడు కూడా మీరు ఎక్సైట్మెంట్ చూసారు కదా అందరిలో, మీరే ఫస్ట్ బెంచ్లో కూర్చొని ఇట్లా ఆడారు. సో అంటే వాట్ వి సార్, ఇది కోర్ హ్యూమన్ ఎమోషన్ దట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ సార్. మీలో ఒక కోర్ ఎమోషన్ ఏదైతే వచ్చిందో,
మేము ఎప్పుడు చాయ్ బిస్కెట్లో బిలీవ్ చేసేది ఒకటే సార్, ఎమోషన్ నమ్ముకోవాలి. ఫ్యాడ్స్ విల్ కమ్, ఫ్యాడ్స్ విల్ గో, ట్రెండ్స్ విల్ కమ్, ట్రెండ్స్ విల్ గో, ఎమోషన్ విల్ స్టే. మనందరిలో అంబానీ కావచ్చు, అడుక్కునేదుడు కావచ్చు, అందరిలో సేమ్ ఎమోషన్స్ ఉంటాయి సార్. అందరం అలానే ఫీల్ అవుతాం, అదే లవ్ కోరుకుంటాం, అవే సోషల్ నీడ్స్ ఉంటాయి, అవే నీడ్స్ ఉంటాయి. సో మేము దాన్ని అడ్రస్ చేయాలని చూస్తాం. వీ వాంట్ టు ట్యాప్ ద ఎమోషనల్ కార్డ్ ఆఫ్ పీపుల్. దానికోసం ఇవి చేస్తున్నాం. అండ్ ఋతురాగాలు కావచ్చు, మొగల్ రేకులు, అవి ఒక కార్డ్ ఉంది దానిలో. అది ఈరోజు మీరు చూడాలనుకుంటే మొగల్ రేకులు చూడలేరు. సో ఐఎమ్ బ్రింగింగ్ ఇట్ బ్యాక్. సో నచ్చిన వాళ్ళు చూస్తారు. ఫార్మాట్ దట్ యువర్ డైలీ లేవగానే ఇట్లా అలవాటు అయిపోయింది కదా అవును. ఆ ఫార్మాట్లకి. అంటే ప్రతి ఎపిసోడ్ కూడా 2 minutes అంటున్నారు కదా, అది ఎలా పాసిబిలిటీ అవుతుంది? అంటే ఇప్పుడు అదే సార్, రీఎడిట్ చేసుకుంటాం సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20-minute ఎపిసోడ్ ఒకటి ఉంటే దాన్ని కెన్ ఐ కట్ ఇట్ ఇంటూ లాగ్స్ అవి తీసి 2 minute ఇంటూ 4 or 5 ఎపిసోడ్స్ చేయొచ్చా అని చూస్తాం. సో ఈరోజు మనకి ఏమున్నాయి, ఇంపేషన్స్ ఉంది, ఓపిక లేదు. 2 minute వీడియో 1 minute అవగానే అన్నట్టుంది మనకి. రీల్సే మనం లాగ్ అని స్కిప్ చేస్తున్నాం, రైట్? సో ఇంపేషన్స్ ఉంది, ఒక ల్యాక్ ఆఫ్ అటెన్షన్ అనేది ఉంది, కానీ ఒక నీడ్ ఫర్ ఎమోషన్ ఉంది. ఇవన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ ఉన్న 20-minute 22-minute ఎపిసోడ్ని దీనికి ఎలా ట్వీక్ చేస్తామని మేము చేస్తాం సార్. విచ్ ఇస్ వేర్ వీ కమిన్. మీరు ఇందాక అన్నారు కదా యాస్టీస్ అని, యాస్టీస్ పెట్టడానికి నేను అక్కర్లే, యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి నేను అక్కర్లే. దాన్ని ఈ జనరేషన్కి, మన పీపుల్కి, ఈరోజు ఒక 16-year-old అమ్మాయికి ఋతురాగాలు నచ్చేలా చేయడం నా పని. ఈ కంటెంట్కి ఏమైనా సెన్సర్షిప్ అని చేసుకునే అవకాశం, అంటే ఇందాక మన నిశాంత్ చెప్తున్నట్టు కొంత అడల్ట్ కంటెంట్ కొద్దిగా ఇది ఫస్ట్ స్టార్ట్లో ఉంటుందన్నారు కదా, అలాంటిది దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి సెన్సార్షిప్ అంటే ఇప్పుడు రమణి మేడం గారు అంటున్నారు, అలాంటి వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకొని ఇలా ఉంది ఇది చేయొచ్చు కదా. సో వీఆర్ ఫాలోయింగ్ ద రూల్స్ ఆఫ్ ద ఓటీటీ సెన్సర్షిప్ దట్ ఆర్ లేడ్ అవుట్. మాకు గైడ్లైన్స్ ఇచ్చారు సార్ గవర్నమెంట్ వాళ్ళు. Government guidelines ఇన్ఫాక్ట్ గవర్నమెంట్తో కూడా మాకు మీటింగ్స్ అవుతున్నాయి. దే కాల్ us ఫర్ మీటింగ్స్, ఆల్ ఓటీటీస్, వీఆర్ అటెండింగ్ దెమ్. వీఆర్ స్టికింగ్ టు ఆల్ ద రూల్స్. మేము న్యూడిటీ ఎక్కడ మేము చాలా క్లియర్గా అన్ని రూల్స్ ఫాలో అవుతున్నాం. ఇవన్నీ ఏంటంటే ఇక జనాలు అనాలని అంటారు, మేము కూడా సరే అనండి మా గురించి మాట్లాడుతున్నారు వింటాం, కానీ ఇవన్నీ ఇనిషియల్గా వచ్చే పటపట్లు అంతే. చిన్న అంటే లోపలికి వస్తే వేరేలాగా ఉంటుంది. చెప్పిన కదా మీరు ఆ సిరీస్ లోపలికి వెళ్ళి చూడండి, సోషల్ మెసేజ్ ఉంటుంది అక్కడ. ఒరే పిల్లల్ని బాగా చూసుకోరా బాబు అని చెప్తాడు ఫస్ట్ అంటే ఫస్ట్ కొంత ఇది ఉంటుంది కదా. అంటే ఇంకా అదే ఇంకా మరి అది గుడ్డు షెల్ ఉంటుంది, అది పగల కొడితేనే లోపల గుడ్డు వస్తుంది మీకు. మీరు గుడ్డు షెల్ చూసి గుడ్డు గట్టిగా ఉందంటే పని జరగదు. ఇది కూడా అంతే. ప్రజెంట్ అంటే మొత్తం స్మాల్ స్క్రీన్ వాళ్ళని చూపిస్తున్నారు, బిగ్ స్క్రీన్ వాళ్ళని దాంట్లో కూడా యాడ్ చేసుకునే అవకాశం ఉంటుందా ఇట్లా? యా, హోప్ఫుల్లీ సార్. అంటే ఇప్పుడు మాది కూడా ఎర్లీ జర్నీ అండ్ వీ క్యాన్ గో అండ్ ఆస్క్ పీపుల్. మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అండ్ దే విల్ లిజన్ టు అస్ ఆర్ దే విల్ గివ్ అస్ టైమ్ టు లిజన్ టు వాట్ వీఆర్ సేయింగ్. కానీ నేను అనురాగ్ మా టీం అనుకుంది ఏంటంటే ఫస్ట్ మనం నేర్చుకుందాం. ఫస్ట్ మనము ఒకళ్ళు నెలలు అడిగే ముందు మనం ఫస్ట్ సార్ ఓటీటీ ప్లాట్ఫామ్ బిల్డ్ చేయడం అనేది జోక్ కాదు సార్. టీవీ ఛానళ్ళు టేక్ ఇయర్స్ టు బిల్డ్. నెట్ఫ్లిక్స్ది ఈరోజు 12వ సంవత్సరం ఇండియాలో, అయినా కొత్త ప్లాట్ఫామ్లా ఉంటుంది. సో ఒక ఓటీటీ యాప్ బిల్డ్ చేయాలంటే ఎన్నో ఏళ్ళు పడుతుంది. మేము ఇంకా 6 months ఆఫ్ ద జర్నీలో ఉన్నాం. సో డెఫినెట్లీ స్టార్స్తో చేయాలి, వాళ్ళతో షోలు చేయాలి, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు హరితేజ గారు ఈజ్ సంబడి ఐ రియలీ లవ్, ఐ రియలీ లైక్ హర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్, టైమింగ్. అండ్ ఫస్ట్ ఎవరినైనా తెచ్చుకుందామంటే హరితేజ గారిని తెచ్చుకుందాం. ఎందుకంటే మేము కొంచెం తప్పు చేసినా ఆవిడ కొంచెం మాకు అది స్పేస్ ఇస్తారు. యాజ్ వీ గో టు బిగ్గర్ పీపుల్ తప్పు చేసే రూమ్ ఉండదు. సో ఐ ఫీల్ ఇన్ ద నెక్స్ట్ 2-3 months వెన్ వీఆర్ రెడీ అండ్ పర్ఫెక్ట్ యూ విల్ డెఫినెట్లీ సీ సమ్ వెరీ బిగ్ నేమ్స్ కమింగ్. మళ్ళీ ఇలాంటి ఒక ఈవెంట్ పెట్టి అది కూడా అనౌన్స్మెంట్ చేస్తాం, ప్లాన్స్ ఉన్నాయి. ఓకే, మూవీస్కి ఏమైనా ప్లానింగ్ ఉందా? ఇట్లా షార్ట్స్లా కాకుండా ఒక మూవీ ఇప్పుడు ఓటీటీ ఎలా అయితే చేస్తున్నారో అలా ఏమన్నా ఫ్యూచర్లో దీంట్లో మూవీయా, దీంట్లో వర్టికల్ మూవీయా? ఆ. ప్రస్తుతానికి లేదు. అది ఫ్యూచర్లో అది ఎటు పోతుందో చూద్దాం. అంటే ఇంకా ఫార్మాట్ ఎట్ వెళ్తుందో అంటే ఇవన్నీ డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఒక 15-minute ఫిల్మ్ చేసి పెడదామా వర్టికల్గా, లేదంటే ఆ సినిమాలనే తెచ్చి ఇక్కడ పెడదామా. ఇప్పుడు నైట్ డిన్నర్ చేసుకుంటా మనము మంచి కామెడీ సీన్లు చూస్తుంటాం కదా, అట్లాంటి క్లాసిక్ ఫిల్మ్స్వి మంచి రైట్స్ తీసుకొని చేద్దామా అని. వర్టికల్ చేద్దామా అన్న థాట్ ఉంది. యా, అంటే ఒకటండి, మీరు పబ్లిసిటీ చేస్తూ ఉంటారు, మేకింగ్లో ఉన్నారు. అంటే మీ అబ్జర్వేషన్ ఏంటి? బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ అంటేనే సినిమా, సీరియల్ అంటే ఇప్పుడు టీవీస్ అంటే ఒక రియాలిటీ షో, ఇవి అట్లా ఫిక్స్ అయిపోయారు జనాలు. సో మీకు ఓన్లీ ఇప్పుడు భవిష్యత్ అంతా కూడా ఎలాంటి చేయాలన్నా, ప్రయోగాలు చేయాలన్నా ఓన్లీ ఓటీటీయే మనకు పాసిబిలిటీ ఉందా? ఏమంటారు మీరు దీని గురించి? అంటే సార్ ఇప్పుడు మనం మ్యాక్సిమం ఈరోజు దేంతో టైం స్పెండ్ చేస్తున్నాము అంటే మన ఫోన్తో టైం స్పెండ్ చేస్తున్నాం. మన వైఫ్తో కాదు, పేరెంట్స్తో కాదు, పిల్లలతో కాదు, ఫోన్తో టైం స్పెండ్ చేస్తున్నాం. సో
ఇది మేము లాంచ్ అప్పుడు కూడా చెప్పాం, మీ చేతిలో ఫోన్ ఉంది కాబట్టి మీ ఫోన్లో కంటెంట్ అంతా రావాలి, దానిలో ఆప్షన్ లేదు. మీరు ఇప్పుడు థియేటర్కి వెళ్ళొచ్చు, టీవీ ఇంట్లో చూడొచ్చు, కానీ మీరు ఇంట్లో కూర్చొని టీవీ ఎంతసేపు చూస్తున్నారు, దానికి ఎంత టైం ఉందని మీకు తెలుసు, నాకు తెలుసు. సో థియేటర్లో కూర్చొని హాట్స్టార్ పెట్టుకొని మ్యాచ్ చూస్తుండు, ఏం చెప్పాలి, అంటే ఘోరం ఉండే అది చూస్తుంటారు, అరే ఏం రాదు ఇదని. ఐపీఎల్ చూస్తున్నారు. అయితే అంటే ఇది కూడా మనం దురంధర్ లాంటి సినిమా తీసుకుంటే 3.5-4 hours ఉన్న సినిమాని కూడా దాన్ని కూడా మనం చూస్తున్నారు కదా సార్. ఏ ఫార్మాట్ ఏది కిల్ అవ్వ సార్, దానికే దేనిలో కరెక్ట్ స్టోరీ చెప్తే దానికి మీరు ఇప్పుడు 2 నిమిషాల సినిమా బాగుందంటే మీరు వెళ్తారు, 4 గంటల సినిమా బాగుందంటే వెళ్తారు. అదే సినిమా 2 గంటల 15 నిమిషాలు ఉంటే 155 ఉండాలి కదా అని మీరే రాస్తారు కదా. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ నువ్వు కరెక్ట్గా ఎమోషన్ స్టోరీ చెప్తే జనాలు కన్జ్యూమ్ చేయడానికి రెడీగా ఉంది. జనాలకు ఏం కావాలి సార్, ఎంటర్టైన్మెంట్ కావాలి. వాడికి ఈ ఫార్మాటా ఆ ఫార్మాటా ఎందుకానికి, వాడికి నువ్వు కరెక్ట్ మెటీరియల్ ఇచ్చి నన్ను మూవ్ చేసి నవ్విపించి ఏడిపించి ఇన్స్పైర్ చేస్తే చాలు. సో మేము ఒక ఫార్మాట్లో ట్రై చేస్తున్నాం, బికాజ్ డిఫరెంట్ పీపుల్ డూ డిఫరెంట్ థింగ్స్. సో మేము ఈ ఫార్మాట్లో ట్రై చేస్తున్నాం. అండ్ గ్లోబల్గా మీకు స్టాటిస్టికల్గా చెప్పాలంటే, అంటే మేము చేస్తున్నాం ఛాయ్ షాట్స్ అని కాదు, నేను చేయకపోయినా ఇదే చెప్పేవాడిని. ఇన్ ద నెక్స్ట్ 2 years మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ షోస్, బడ్జెట్స్, స్పెండ్స్ అండ్ టైమ్ ఆఫ్ ఆడియన్స్ విల్ గో ఇన్ టు దిస్ ఫార్మాట్. ఇప్పుడు మీరు చూస్తే హాట్స్టార్ జస్ట్ లాంచ్ తడకా అని లాంచ్ చేశారు, చూసే ఉంటారు అందరు. సో ఇక అందరూ వచ్చేస్తారు, ఈ ఫార్మాట్ని మీరు ఆపలేరు, ఏం చేయలేం. కరెక్టే. ఇప్పుడు ఏఐ వచ్చింది కదా, దీని ఇంపాక్ట్ దాంట్లో మనం ఏఐలో చాలా చూస్తున్నాం. దాంతో కంపేర్ అంటే ఎలా ఉంటుంది? చాలా బాగుంది. అంటే ఏఐ మేక్స్ అవర్ లైఫ్ ఈజీ సార్. ఏఐతో టూల్ సార్, అది టూల్ అది. AI is like Photoshop, sir. మనిషే నడపాలి దాన్ని. ఇందులో అంటే దీంట్లో వాడుతున్నారా ఇన్ ప్రోగ్రెస్ టు డూ. మీరు ఇందాక మొగల్ రేకుల్ది అనౌన్స్మెంట్ వీడియో చూసారు కదా, అదంతా ఏఐలో చేసింది. దానిలో మధ్యలో ఒక విమెన్ అది వచ్చింది, మొత్తం ఏఐనే అది. సో మేము మా ఆఫీస్లో ఇప్పుడు సబ్ టైటిలింగ్ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది కదా సార్, సినిమాలకు కూడా చేస్తాం. అది చాలా రోత పని, 2 రోజులు కూర్చొని సినిమా అంతా చూసి రాయాలి. అదంతా మాకు ఏఐ చేసేస్తుంది. మా డబ్బింగ్ అవి ఏఐ చేసేస్తుంది. యాడ్స్ ఏఐలో చేస్తున్నాం. ఇప్పుడు ఏఐలో షోస్ లాంచ్ చేయబోతున్నాం. నెక్స్ట్ ఒక మీట్ పెట్టి మీ అందరితో మా ఏఐ షోస్ లాంచ్ చేస్తాం. సో ఇట్స్ అ వండర్ఫుల్ టూల్ ఇఫ్ యూ కెన్ యూజ్ ఇట్ వెల్. ఇట్స్ లైక్ ఎ పెన్ సార్, మీరు మంచిగా స్టోరీలను రాయొచ్చు, గుచ్చుకుని నొప్పి పడచ్చు, మీ ఇష్టం. సో ఇందాక మీరు ఒక కంపారిజన్ చెప్పారు కదా, సో థియేటర్లో కూర్చొని హాట్స్టార్ చూస్తున్నారని. సో యువర్ అంటే చాయ్ బిస్కెట్స్ టీమ్ కానీ లేదంటే చాయ్ షాట్స్ ఇంటూ బోత్ మూవీ ప్రమోషన్ అండ్ మీరు ఓన్గా ఇప్పుడు సెకండ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ అనేది కామన్ అయిపోతుంది. సో మీరు 2 చేస్తున్నారు కాబట్టి, సినిమాని ప్రమోట్ చేస్తున్నారు, మళ్ళీ మీ యాప్ని కూడా మీరే ప్రమోట్ చేస్తారు, సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఆ సెకండ్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఆడియన్స్కి అలవాటు అయిపోతున్నప్పుడు ఈవెన్ యూఆర్ పుషింగ్ ఇట్. సో మీరు దానికి ఎట్లా ఒక డిఫరెన్సియేషన్ తీసుకొస్తారు? సో ఇప్పుడు ఏంటంటే సినిమాలు దీనివల్ల ఇంకెంత ఫోకస్గా రాయాలనేది ఇది ఒక డైరెక్షన్. ఎందుకంటే తమాషా కాదు. ఇప్పుడు నేను చెప్పిన వాడు ఐపీఎల్ చూస్తుంటే, ఇప్పుడు దురంధర్ చూసేటప్పుడు ఐపీఎల్ చూడలే వాడు, వేరే సినిమా చూస్తుండు. అంటే ఏంటి ప్రాబ్లం ఎక్కడుంది అంటే, ఆ రైటర్స్ టీము అంత డీప్కి వెళ్ళి చేయాలి వర్క్ అని. టుడే ఏదో పైన చేస్తే పని జరగదు బాస్, డీప్ వెళ్ళాల్సిందే, ఆ ఎమోషన్ రావాల్సిందే. సో మీరు అది చేస్తారు ఇది చేస్తారు అంటే, ఎస్ వీ విల్ డూ, అండ్ వీ వాంట్ టు పుష్ ఎవ్రీ వన్ టు డూ సంథింగ్ వెరీ డీప్లీ ఎమోషనల్ అండ్ వెరీ ఎంగేజింగ్. 2022లో మేజర్ రిలీజ్ చేసాం, 23లో రైటర్ పద్మభూషణ్ మేము ఫేమస్ రిలీజ్ చేసాం. ఈ 26 మేము 3 ఏళ్ళు సినిమా ఇంకేం రిలీజ్ చేయలే. ఎందుకంటే మాకేమనిపించిందంటే, మేము ఆ టైంలో ఎత్తుకున్న సినిమాలు వారు ఇప్పుడున్న లాస్ట్ 2-3 yearsలో చేంజ్ అయిన టైమ్స్కి వీ హ్యావ్ టు బీ సూపర్ హార్డ్ వర్కింగ్. అంటే మన బెంచ్ మార్క్ చాలా పెరిగిపోయింది బేసికల్లీ. అందుకే ఇప్పుడు రావ్ బహదూర్తో వస్తున్నాం, విచ్ వీ బిలీవ్ విల్ మ్యాచ్ దట్. సో అన్నిటి వల్ల బెంచ్ మార్క్ పెరిగిపోయింది అంతే. సో పబ్లిసిటీ మీరే చేస్తూ ప్రెషర్ కూడా మీరు పెంచుతున్నారు మేకర్స్ మీద. అంటే ఆడియన్స్కి గుడ్ ఫిలిమ్స్ వస్తాయంటే గుడ్ థింగ్. మేము ఎంత ప్రెషర్ తీసుకోవడానికన్నా రెడీ. ఓకే, అట్ ద సేమ్ టైం అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన కంటెంట్ కన్సంప్షన్ గురించి అంతా కూడా ఆలోచిస్తే, లైక్ అంటే దో యూ విల్ హ్యావ్ అంటే యూ ఆర్ ఏబుల్ టు పుల్ అప్ సో మెనీ ఇన్వెస్టర్స్ కదా. సో వాళ్ళు ఎంతవరకు మీకు ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు, అండ్ వాట్ వాస్ ద టైమ్ గివెన్ ఫర్ యూ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్? ఇన్వెస్టర్స్ అలా టైం ఇవ్వడం అది ఉండదు. ఇన్వెస్టర్స్ కమ్ అలాంగ్ అ బిజినెస్, వాళ్ళు మన నమ్మొస్తారు. అరే ఇన్వెస్టర్స్కి ఏంది, ₹100 అవ్వాలి, ఆడికి లేకపోతే ఇంట్రెస్ట్ ఉండదు. ఈడెవడో ఉన్నాడు, వీళ్ళకి ఒక 14 year కంటెంట్ ఎక్స్పీరియన్స్తో వీళ్ళు మన దగ్గరకు వచ్చారు, వీళ్ళు ఆల్రెడీ ఇందాకన్నా 2021 నుంచే షార్ట్ సిరీస్లు తీస్తున్నారు, ఇది గ్లోబల్గా చాలా బాగుంది, ఇండియాలో ఇది డెఫినెట్లీ పెద్దగా అవుతుంది,
దేర్ విల్ బి 4 or 5 విన్నర్స్. ఇప్పుడు ఎట్లయితే మీకు నెట్ఫ్లిక్స్, ప్రైమ్, హాట్స్టార్, ఆహా, ఈటీవీ విన్, సోనీ లివ్, జీ5, ఆల్ట్ బాలాజీ, క్రంచీ రోల్ ఒక 8-10 ఉన్నాయో, ఈ స్పేస్లో కూడా ఒక 5, 6, 10 వస్తాయి, డిపెండింగ్ ఆన్ ఎవరి కంటెంట్ ఐడెంటిటీ, ఎవరి స్ట్రెంగ్త్ ఏంటి దాన్ని బట్టి వస్తుంది. సో ఇన్వెస్టర్స్ చూసేది ఏంటి అంటే ఆ 5 విన్నర్స్లో ఇటు ఉంటాడా అని చూస్తారు. మేము ఫర్మ్గా బిలీవ్ చేస్తుంది అండ్ వాట్ ఐ నో ఫర్ ష్యూర్ ఇస్ వీ విల్ బీ ఇన్ దోస్ 5 బికాజ్ మాకు ఒక యూనిక్ కంటెంట్ ఐడెంటిటీతో మేము ముందుకు వెళ్తున్నాం. ఈడ్ చేసేది కాపీ కొట్టట్లేదు. సో ఇన్వెస్టర్స్ ఆర్ ఆల్వేస్ సపోర్టివ్. టైం ఉంటుంది బికాజ్ వాడు ఒక అమౌంట్ ఆఫ్ డబ్బులు ఇస్తాడు, అది అయిపోయే లోపల మనం మళ్ళీ డబ్బులు రేజ్ చేయాలి. సో ఇప్పుడు యాక్చువల్లీ చెప్పాలంటే నేను మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఫండ్ రేస్ పనులనే ఉన్నా. సో మళ్ళీ ఫండింగ్ రేజ్ చేసుకోవాలి, మళ్ళీ అది ఖర్చు పెట్టాలి. కంటెంట్ ఇస్ అ వెరీ ఎక్స్పెన్సివ్ బిజినెస్. మీరు ఒక 100 కోట్లు పెట్టాలి బేసికల్లీ. How successful is your first quarter? Our first 2 quarters have been immensely successful, which is why we are able to go for a next fundraise. Ante maaku we have over 3 lakh subscribers already and phenomenal response undi. Ante chaala mandi users are spending over 10 hours a month on our app. So and మా టాప్ 10-15 షోస్ ఏవైతే చూస్తారో మీరు, దాని కంప్లీషన్ రేట్స్ అని ఒకటి ఉంటుంది, ఓవర్ 90% ఉంది. అంటే ఇవన్నీ హెల్త్ మెట్రిక్స్. ఒక కంటెంట్ పనిచేస్తుందా లేదా అని యూట్యూబ్లో జస్ట్ వ్యూ కనిపిస్తుంది మీకు. ఒక వ్యూ అంటే ఏంటి? యూట్యూబ్ వ్యూ మీరు 3 సెకండ్లు 6 సెకండ్లు చూస్తే వ్యూ. సో మీరు 1 million వ్యూస్ అని చూస్తున్నారు, దానిలో 70% మంది 5-6 సెకండ్లు 10 సెకండ్లు చూసి వెళ్ళిపోతారు. సో దట్స్ నాట్ రియల్లీ ఏ హెల్దీ మెట్రిక్. మేము చాలా బ్యాక్ ఎండ్లో హెల్త్ మెట్రిక్స్ చూస్తాం. ఒకడు ఎంత ఫాస్ట్ కనెక్ట్ చేస్తున్నాడు, ఒక యూజర్ వచ్చి సబ్స్క్రైబ్ అవ్వగానే ఎంతసేపట్లో షో ఫినిష్ చేస్తున్నారు, నెలకి ఎన్ని షోలు చూస్తున్నారు. సో ఒక యూజర్ ఆల్మోస్ట్ ఫస్ట్ 6 hours లోపల ఒక షో ఫినిష్ చేసేస్తుంది అంటే మనం చేసేది ఏదో కరెక్ట్. అండ్ మా బిలీఫ్ ఇస్ మేము కరెక్ట్ కంటెంట్ చేస్తున్నాం కాబట్టి లాంగ్ టర్మ్లో మేము విన్ అవుతాం. కెన్ యూ ఇమాజిన్ అన్ ఓటీటీ ప్లాట్ఫామ్ విత్ 100 great shows అండ్ నాట్ వర్కింగ్? ఇట్ విల్ వర్క్. సో మీకున్న సబ్స్క్రైబర్స్లో డైలీ యాక్టివ్ యూజర్స్ అండ్ వీక్లీ యాక్టివ్ యూజర్స్ ఎంతవరకు డిఫరెన్షియేట్ చేయగలిగారు ఇప్పటిదాకా? ఆ డైలీ యాక్టివ్ యూజర్స్ 2 lakh, రోజుకి మినిమం 1,00,000 మంది వచ్చి వాడతారు. వీక్లీ యాక్టివ్ యూజర్స్ విల్ బీ ఐ థింక్ 4 or 5 lakhs బికాస్ దెల్ బీ అ లాట్ ఆఫ్, in fact 3-4 lakhs ఉంటారు because there'll be a lot of common people also. Yeah, but these are very healthy metrics for a company that has just started 6 months back. So investors are very happy with us. They're very encouraging. Let's focus on regional. Yeah, Other there is players no are- other player doing regional. మనలాగా కల్చర్ని ఈ డిస్కషన్ అంతా మీరు ఈరోజు చూస్తే మనం ఒక కల్చర్ నమ్ముకుని వెళ్తున్నాం. మా చిన్నప్పుడు అది చూసాము, వాళ్ళకి ఇది నచ్చింది అని మనం మాట్లాడుతున్నాం. చైనాలో అడాప్ట్ చేస్తున్నాను నేను జిరాక్స్ కొడతా అనట్లే. సో వెన్ యూ డూ దీస్ థింగ్స్, ఇన్వెస్టర్స్ విల్ ఆల్సో అండర్స్టాండ్ అండ్ రెస్పెక్ట్ దట్ ఓకే వీళ్ళు ఏదో ఫండమెంటల్స్ బాగున్నాయి అని దిల్ బ్యాకర్స్. లాంగ్వేజ్ ఎక్స్పాన్షన్, వీఆర్ లాంచింగ్ ఐ థింక్ ఇన్ ద నెక్స్ట్ 1 week or so we will be launching a second language, third language. సో నెక్స్ట్ ఒక 6 నెలల తర్వాత మనం ఒక 5-6 లాంగ్వేజ్ల్లో ఉంటాము అనేది హోప్. విల్ స్టార్ట్ విత్ సౌత్, మేబీ డూ హిందీ ఆర్ నాట్ హిందీ కన్సిడరింగ్, బట్ ఫస్ట్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, హిందీ ఇట్లా వెళ్దామని ప్లాన్, భోజ్పురి. Thank you, Press and Media. Thank you, Anurag and Sharad. Thank you so Today, much. this beautiful event comes to an end. ఈ రోజు మా ఈ చాయ్ షాట్స్ కిటీ పార్టీ ఈవెంట్కి విచ్చేసి మా ఈ ఈవెంట్ని సక్సెస్ చేసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మనందరం త్వరలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్, సైనింగ్ ఆఫ్, చర్మిల.